న్యూస్ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వీరంగం వేశారు. గత ప్రభుత్వంపైన ఈ ప్రభుత్వంపైన విరుచుకుపడ్డారు. మాజీ సీఎం జగన్ తన సహచర నటుడు మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశారు. మంత్రి కందుల దుర్గేష్ పైన సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో వాడకూడని మాటలు కూడా మాట్లాడారు బాలకృష్ణ. దీంతో బాలకృష్ణపై రివర్స్ అటాక్కు దిగారు వైసీపీ నేతలు. మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారండి. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఆయన మరి ఏమన్నా మ్యాన్షన్ హౌస్ 2 మింగి వచ్చాడేమో మరి నాకు తెలియదు. చాలా దౌర్భాగ్యంగా శాసనసభలో ఆ విధంగా ఎవరు మాట్లాడరు, బయట కూడా ఆ విధంగా మాట్లాడరు. అసలే కోతి కళ్ళు దాగిందన్నట్టుగా అసలే పెద్ద సైకో. దానితో పాటు 2 మ్యాన్షన్ హౌస్ ఆఫులు తాగి వచ్చినట్టున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్ గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు గతంలో సొంత వ్యక్తిగత జ్యోతిష్యుడి మీద, సినిమా నిర్మాత మీద కాల్పులు చేసి నా మానసిక స్థితి బాగలేక చేశానని సర్టిఫికేట్ ఇప్పించుకున్నటువంటి ఈ బాలకృష్ణ గారు మతి భ్రమించి కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం. వీటిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. సినిమా ఇండస్ట్రీని తీసుకురావడం కోసం దీని మీద మాట్లాడాలని బాలకృష్ణ పేరు 9వ లిస్టులో ఉందట, 9వ పేరులో ఉందట. ఆ లిస్టులో హైరార్కీలో సినిమాటోగ్రఫీలో ఎవరెవరు రాసి ఉంటారు? దుర్గేష్ గారిని, కందుల దుర్గేష్ గారిని ఇప్పుడు అడుగుతా ఉన్నాడు, మీరు చెప్పండి అప్పుడు నా పేరు 9వ లిస్టులో ఉంది అంటే. ఈయన అప్పుడు మినిస్టర్ ఎవరో ఈయనకి అర్థం కావట్లా. అప్పుడు మినిస్టర్ పేరు నాని సినిమాటోగ్రఫీ, ఇప్పుడు కందుల దుర్గేష్ గారు. ఆయన అడుగుతున్నాడు నా పేరు ఎక్కడ ఉందో, ఎక్కడ రాసేవని. అంటే కండిషన్లో ఉన్నాడో లేదో మాకు తెలియట్లేదు. సైకో అన్న పదం నాకు తెలిసి బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో.